ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. నిన్న రాత్రి విశాఖలో పాత తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా పాశవికంగా కత్తులతో పొడిచి చంపారు. లాస్ట్ కి అయితే నాని కోల్పోయాను సార్. నన్ను ఏం జరిగిందో నాని ఫ్రెండ్స్ మన వద్ద ఉన్నారు. సో వారిని అడిగి అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? సాయి రోహిత్. సో రోహిత్ మీకు ఏమవుతాడు? రోహిత్ ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. సో నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? లోహిత్ అంటే ఈవినింగ్ 4 o'clock వచ్చాడు సార్. వచ్చేసి మళ్ళీ ఏమొచ్చో తన్ని ఇంటికి పంపిస్తాం. మామూలుగా తను అలాగో మాటకు వస్తున్నాడు అనేసి ఇంటికి పంపించాం. సెకండ్ టైం వచ్చినప్పుడు మేము వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి జాగ్రత్తగా ఉంచండిరా లేదంటే పంపించండి అంటే నేను ఆయన పంపిస్తాను సార్. అయితే ఆడు వెళ్ళిపోవడం మేమైతే చూసాం. వెళ్ళిపోయాడు అనేసి వెళ్ళిపోయిన తర్వాత తను మళ్ళీ ఎప్పుడు వచ్చాడో తెలియకపోతే మాకెవరు మా రాము అనే ఫ్రెండ్ అమ్మంచో ఇలాగ నానిని పొడిస్తారా అని చెప్పగానే మేము పరిగెట్టుకొని వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళకి మరి అవతల అప్పటికి మాకు ఎవరో తెలియదు, ఎవరు పొడిచారు అనేది కూడా మాకు తెలియదు. అయితే గబగబా రాము నేను ఇంకొక 2 అబ్బాయిలు కలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయాం. తర్వాత మేము వీడియోలో చూస్తే దాంట్లోని శ్రీరామ్ అనే అబ్బాయి ఆడు మాతో చిన్నప్పుడు తిరిగేవాడు. నానితోని మాతోని చిన్నప్పుడు సినిమాకి వెళ్ళడం ఎక్కడికైనా వెళ్ళడం మాతోని చేసేవాడు. అయితే ఇక్కడ మరి తనకి దీనికి అయితే ఏ గొడవలు లేవు సార్. అయితే దాని తర్వాత పాస్ట్లోని నానికిన అండ్ సీతన్న గార్డెన్స్లోని వంశీ వాళ్ళకి చిన్న చిన్న గొడవలు ఏవో ఉన్నాయి. చిన్న గొడవలు కాస్త ఒకసారి ఏంటంటే చాలా పెద్ద గొడవ అయిపోయింది. పెద్ద గొడవ అవడంతో వాళ్ళు ఏమొంచో వీడి మీద కక్ష పెట్టుకోవడం, వీడైతే ఇంకా అవతలను వదిలేసుకున్నాడు. ఆడు ఎప్పుడైతే మామూలుగా ఒక దీని మీద ఇష్యూ మీద లోపలికి జైలుకి వెళ్ళి వస్తాడో ఇంకా ఆడి మీద ఇష్యూ వదిలేసుకొని ఫ్రెండ్లీగా అంటే అవతలోడు పగవాడైనా వాడు ఫ్రెండ్లీగానే చూస్తాడు. ఇప్పుడు వంశీ అన్నోడికి మొన్న రీసెంట్గా చెయ్యి ఎవరో ఇరగ్గొడేస్తే పోనీ ఇప్పుడు మన ఇద్దరికి ఏవైనా పగలుంటే మనం మాట్లాడుకోం. కానీ ఆడికి ఏంటంటే అవతలోడికి ఏది జరిగిందన్న వెళ్ళి అడిగాడు ఏమైందిరా అనేసి. కానీ అది ఆ మంచితనమైనా చూసుకొని వాళ్ళకి కొంచెం కనికరం ఉంటే ఇవి ఏది చెయ్యరు సార్. కానీ నిన్నటి రోజున వీళ్ళందరూ కలిసి ఆడి మీద టార్గెట్ చేశాడు. వాడి మట్టుకు వాడు సింగిల్గా పైన అంటే మాదర్ బస్ స్టాప్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి అదే బిర్లాకి రావడానికి వచ్చేస్తున్నాడు. వచ్చి రాగానే కానీ ఆ టైంలోనే శ్రీరామ్ అన్నాడు ఆడనెళ్ళి అంటే మెడ పట్టించుకొని వెనక్కి తీసుకెళ్ళిపోయి వాడే ఇలా పోట్లు పొడిచిన తర్వాత ఇంకా వాడేమో బెదిరించడం ఎవడైనా వస్తే ఆడిని కూడా చంపేస్తాను అని. అలాగా ఆడి మళ్ళీ నాని కొంచెం మొండి సార్. ఏదైనా ఆడికి 2-3 దెబ్బలు పడినా కూడా లెగిసి అవతల శ్రీరామన్నోని కొంచెం దూరం చేసుకుంటున్నాడు. అంటే అవతల ఆడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి. కానీ అవతల ఇంకో 2 మనుషులు వచ్చి దారుణంగా పొడిస్తారు సార్. పొడిచి పారిపోయారు. వాళ్ళు మరి ఎవరు పొడిచారు అనేది మనకు కన్ఫర్మ్గా తెలియదు. అయితే పారిపోయిన తర్వాత ఈడేమంచో లెగిసి ఇలాగ వచ్చేసిన తర్వాత ఎక్కడ కరెక్ట్గా SFC అని అక్కడ హోటల్ ఉంటుంది. హోటల్ దగ్గర పడిపోతే ఈ అబ్బాయి చూసి రాము అని అబ్బాయి చూసి మాకు అందరికి మేము కిందన అప్పటికి ఇంటికి వెళ్ళిపోవడానికి డాన్స్ చూసి ఇంటికి వెళ్ళిపోవడానికి చూసినప్పుడు ఈడేమో గబగా పరిగెట్టుకుని వచ్చి చెప్పాడు ఇలా మన నానిగాడికి పొడిస్తారా అని అనగానే. అయితే ఇంకా మేమందరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, ఆడు వెళ్ళిపోయాడు అనుకుని మేము వదిలేసుకున్నాం. వాడు వెళ్ళిపోయాడు కదా సర్లే ఇంటికి వెళ్ళిపోయాడులే ఇంకా మనతోనే ఉంటాడు. ఎందుకంటే మాతో ఉంటే వాడు ఉంటాడు కన్ఫర్మ్గా. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మాతోనే బయటకు వస్తాడు. దీనికి వెళ్ళినా ఆడికి ఏ చిన్న ఉన్నా కూడా మమ్మల్ని తీసుకెళ్తాడు. కానీ ఆ టైంలోని వాడు ఒక్కడికి తిరగడం కూడా ఇదిగా ఉంది. ఆ టైం పడిపోవడం ఇంకా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడం అంతే జరిగింది సార్. డాక్టర్లు ఏమొచ్చో ఇలా క్రిటికల్గా చెక్ చేస్తున్నారు. డాక్టర్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఏమంతలాగా అయితే కనబడలేదు డాక్టర్ల దగ్గర కూడా. ఎందుకంటే ఎమర్జెన్సీ అన్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఆక్సిజన్ టైప్లో ఏమైనా కొంచెం ఇది చేయాలి, కొంచెం ఫోర్స్ అనేది తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏంటంటే అటు ఇటు వాళ్ళకు అనేది ఉంటారు కదా క్లయింట్స్, వాళ్ళ క్లయింట్స్ అనేది చూసిన తర్వాత లాస్ట్కి అయితే నాని కోల్పోయాను సార్. నానిగాడైతే మాకు ఒక వీడియో ఉంది, ఆ వీడియో మేము చూపిస్తాం తర్వాత. అయితే మేము అడుగుతున్నాం ఎవరు పొడిచారు అనేసి కూడా
అయితే పేర్లు చెప్పడానికి వాడు కొంచెం గింజుకుంటున్నాడు, ఎందుకంటే నొప్పి ఉంటుంది కదా, గింజుకుంటున్నాడు. అయితే చెప్పబోయేసరికి లాస్ట్ ఒక మామూలుగా కాన్సన్ట్రేషన్ అయిపోతాడు కదా, అయిపోయిన తర్వాత ఒక జల కొట్టగానే లేచి ఎవర్రా అని అనగానే ఇలా బంటి అని చెప్పాడు సార్. బంటి అంటే మేము ఒకడినే శ్రీరామ్ అన్నోడినే పిలుస్తాం, వాడే ఇప్పుడు లోపల ఉన్నాడు, వాడు చేశాడని చెప్పాడు. ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా ఆడు చెప్పే దీంట్లోనూ కూడా లేడు, బండి అని. ఎందుకంటే వాళ్ళందరి పేర్లు చెప్పేంత ఈడికి కూడా నోట్లో రాలేదు, బండి అని చెప్పాడు. కానీ సీసీటీవీలోనైతే ఎంత రికార్డ్ అయిందో వాళ్ళందరినీ పట్టుకొని ఇంకా ఎన్ని మంది ఉన్నారో వాళ్ళందరినీ లాగేసి మాకు అనేది న్యాయం చేయాలి సార్. నిన్న జరిగినప్పుడు నువ్వు దగ్గర ఉన్నాను అంటున్నావు, అసలు ఏం జరిగింది నిన్న? దగ్గర అంటే ఏం లేదు సార్, నేను నార్మల్గా అక్కడ ఉన్న నార్మల్ ఉంటే శ్రీరామ అబ్బాయి వచ్చి నాని అటు నుండి వచ్చేస్తున్నాడు, నార్మల్గా వచ్చేస్తున్నాడు నాని అబ్బాయి వచ్చేస్తుంటే ఆ శ్రీరామ అబ్బాయి లాక్కొని వెళ్ళిపోయాడు. వెంటనే ఇద్దరు అబ్బాయిలు చూస్తారు, నార్మల్గా ఆ అబ్బాయి వెనకాల తీసుకుని వెళ్ళిపోయారు. నాకు భయం వేసి ఇంకేంటి అనేసి మా కుర్రాలు వెళ్ళడానికి వెళ్ళాను. అదే మా కుర్రాలు నాని తీసుకెళ్ళిపోయాడు అనేసి మా కుర్రాలందరూ వచ్చినోడికి పడిపోయి ఉన్నాడు. అందుకే మా కుర్రాలు చెప్పడానికి వెళ్ళింది. నిన్న నువ్వు చూసే టైంకి నాని ఏ పరిస్థితిలో గింజుకుంటున్నాడు, కత్తులతో పొడి చేశారు సార్. ఒకరు ముగ్గురు నలుగురు. నానికి జరిగినట్టే అదే వేరే వాళ్ళకి కూడా జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కొంచెం బాధపడతారు అనేసి, అంటే ఇప్పుడు ఏవో పగలుంటాయి, ఇప్పుడు కొడతావు 2 దెబ్బలు కొట్టేసి వదిలేయచ్చు, కానీ చంపేంత వరకు వెళ్ళిపోవడంలోనే ఇప్పుడు వాడు ఒక పేరెంట్కి పిల్లడే. ఇప్పుడు అలా పేరెంట్ పిల్లడైనప్పుడు ఒక ఆలోచన వాడికి ఉండాలి. ఇప్పుడు మత్తు పదార్థాలు చాలా వచ్చానా, దానివల్ల కూడా ఈ పిల్లలేడంటే అంటే మేము కూడా ఆ ఏజ్లోకి వస్తాం, కానీ ఆ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన ఎన్ని పగలు ఉన్నాయో అన్ని పగలు కూడా కనబడుతున్నాయి. ఆ పగలు కానీ లేకపోతే ఇప్పుడు ఏమి ఉండవు. ఆ పగలు కూడా దేనికి వస్తున్నాయి, ఎందుకంటే మేమేమో ఈ జంతువులం కాదు కదా, మనుషులమే కదా. మనుషులు అయినప్పుడు కూడా చంపు కూడా లేటన్నా, మరీ కాకపోతే 2 దెబ్బలు కొట్టేసిన తర్వాత ఎందుకు కొట్టారో అనేది ఇప్పుడు పేరెంట్స్ అనేది దేనికి పెంచి పోషించారు కదా, పెంచి పోషించి అప్పుడు పేరెంట్స్ని తీసుకెళ్ళి మాట్లాడించి ఎందుకు కొట్టావు బాబు, నీకు వాడికేవో పాత పగలు ఉన్నాయి కదా, సరే ఆడు నిన్ను 2 కొట్టాడు, నువ్వు ఆడు 2 కొట్టావు అనుకో అయిపోద్ది. కానీ మరి ఇప్పుడు చంపేశారు, ఇప్పుడు ఆడు మళ్ళీ వెళ్తాడు, 3 నెలల్లో మళ్ళీ బయటకు వస్తాడు, మాకేటి న్యాయం ఉంటుందన్న? ఇంకొకటిని చంపుతారు. అలా ఒక్కొక్క సంవత్సరానికి అంటే ఇలా చంపుకొని వెళ్తారు. వాళ్ళకి ఏముంది, లోపలికి వెళ్తారు, డబ్బు ఉంది, ఇసిరేసుకుంటారు, బాగానే బయటకు వచ్చేస్తారు. కానీ ఇప్పుడు మాకు లాస్ అయిపోయాడు అని ఎలాగిస్తారు? ఇప్పుడు సంతోషంగా ఉండేవాడు అంటే తప్పు జరిగి ఉండొచ్చు, తప్పు జరిగినంత మాత్రాన చంపుకోవడం కరెక్ట్ కాదు. సో ఈరోజు నానిని చంపేశారు, రేపు పొద్దున 3 నెలలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ ఇంకెంతమందిని చంపేస్తారు. ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఎవరైతే ఇట్లా తప్పు చేశారో మళ్ళీ రిపీట్ కాకుండా వారికి శిక్ష వేయగలిగితే సో మళ్ళీ నాని లాంటి ప్రాణాన్ని ఇంకోటి కోల్పోకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా. ఏదేమైనా ఇప్పటికే పోలీస్ వ్యవస్థ కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. విచారణ వేగవంతం చేసి మరికొంతమందిని ఇంకా ఉన్నారని చెప్పి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులందరూ కూడా చెప్తా ఉన్నారు. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని అసలు ఎందువల్ల ఇలా జరిగిందో విచారణ చేసి ఎవరైతే ఇలా చేశారో, తప్పు చేశారో వారికి తగిన శిక్ష వేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.